హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఫేస్బుక్ ద్వారా మనీ ఎలా సంపాదించాలి అంటే యూట్యూబ్ రన్ చేసిన వాళ్ళకి కానీ లేదంటే నార్మల్గా వీడియోస్ పెడదాం అనుకున్న వాళ్ళకి కానీ ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఫేస్బుక్లో మనీ సంపాదించడం అన్న విషయం చాలామందికి అయితే తెలియదు. యూట్యూబ్లోనే సంపాదించగలం అని మాత్రం తెలుసు. అయితే ఈ వీడియో పూర్తిదాకా చూడండి, మీకు అర్థమవుతుంది. లాస్ట్లో అసలు మనం మనీ సంపాదించాలంటే మానిటైజేషన్ అవ్వాలన్నమాట. మానిటైజేషన్ అవ్వాలంటే ఏమేం కావాలి, ఎలిజిబిలిటీకి ఏమేం కావాలి అన్నది నీట్గా చెప్పాను అనమాట. చూడండి. అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే ఫేస్బుక్ క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర ఎఫ్బీ ఉంటే ఓకే. నేనేంటంటే నా యూట్యూబ్ ఛానల్ ఒక ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఫేస్బుక్ ఓపెన్ చేయండి. రెండోది ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫేస్బుక్ అండ్ ఇప్పుడు మనం ఫేస్బుక్ పేజీ డిఫరెంట్ అనమాట. ఓకేనా? ఇది ఒకటి కాదు. ఫేస్బుక్ పేజీ అంటేనే మనం మనీ సంపాదించగలం. ఓకే, ఇది నా ఎఫ్బీ అనమాట. నాది నా ఫేస్బుక్, ఇది అంటే నా ఛానల్ ఏదైతే ఉందో అదనమాట. అయితే ఇప్పుడు మన ఫేస్బుక్లో మనీ ఎలా ఎర్న్ చేయాలంటే ఏం కావాలన్నది చూపిస్తా. చూడండి. ఇప్పుడు ఫేస్బుక్లోకి వెళ్ళి పైన సెర్చ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ కార్నర్లో, ఆ కార్నర్లో పేజ్ అని టైప్ చేయండి. అంటే మీకు దొరకకపోతే అక్కడ పేజ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన పేజ్ వచ్చింది కదా, ఆ పేజ్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి క్రియేట్ పేజ్ అని ఉంది కదా పైన, ఆ క్రియేట్ పేజ్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. సో క్రియేట్ పేజీ దగ్గర మీ నేమ్ ఇవ్వండి. అంటే మీ పేజ్ దేనికోసం ఉపయోగపడుతుంది, మీ పేజీలో ఏమేమి వీడియో పెడతారు, ఏమేమి కంటెంట్ పెడతారు అని తెలియడానికి ఒక నేమ్ ఇవ్వండి. నేను ఏంటంటే నా ఛానల్ నేమ్ ఇచ్చేస్తాను, తెలుగు టెక్కీ లోహిత్ అని. ఓకే, సేమ్ అనమాట. అది ఇచ్చేసుకొని, ఎందుకంటే నేను యూట్యూబ్లో ఉన్న వీడియోస్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో అదే వీడియో దీంట్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి నేను అది ఇచ్చేసుకుంటున్నాను. కింద ఉంది కదా కేటగిరీ, ఇప్పుడు యూట్యూబ్లో మనం కేటగిరీ ఎలా పెడతాం అలాగా నాది టెక్నికల్ సంబంధించింది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టాను. దాని కింద డిస్క్రిప్షన్ ఉంది కదా, అది ఏంటంటే మనకు నచ్చింది పెట్టాలన్నమాట. అంటే నువ్వు దేనికి అంటే ఈ వీడియోలో ఏమేమి పెడతా ఉంటావు, ఏమేమి కంటెంట్ వస్తుంది, నువ్వు ఏమేమి చేస్తావు అన్నది పెట్టాలన్నమాట. సో నేను నార్మల్గా ఏం పెడతాను రాసేస్తున్నాను. ఇది డిఫాల్ట్గా ఉంటుంది. జస్ట్ ఇది పేజ్ క్రియేట్ చేయాలి కాబట్టి మీకు ఎగ్జాంపుల్గా అలా పెడతాను అనమాట. మీకు నచ్చింది పెట్టుకోండి. సో తెలుగు టెక్కీలో రావట్లేదు ఎందుకంటే స్పేస్ ఇచ్చాం కాబట్టి. సో స్పేస్ తీసేసి సేమ్ రాస్తే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో చాలా మనీ అయితే సంపాదించవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే యూట్యూబ్ కన్నా దీంట్లో లక్షలు సంపాదిస్తారు. ఎందుకో తెలుసా? సేమ్ యూట్యూబ్ లాగే సేమ్ యాడ్స్, కానీ దీంట్లో తొందరగా వస్తాయి. ఫాలోవర్స్, యాడ్స్ చాలా ఈజీగా అవుతాయి అనమాట. కానీ ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది, అది కంపల్సరీ చేయాలన్నమాట. అప్పుడే మీకు మనీ అనేది వస్తుంది అనమాట. అది ఎలా వస్తుందో ఇప్పుడు నేను చెప్తాను మీకు లాస్ట్లో. సో ఫస్ట్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మనకి ఫేస్బుక్ పేజ్ వేరా. ఓకేనా? ఫేస్బుక్లోనే పేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫేస్బుక్ ఓపెన్ చేయడం కనబడతాయి కదా కొన్ని వీడియోస్, అవన్నీ పేజ్ నుంచి వచ్చినవి. అవి చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తాయి కదా, అవన్నీ పేజ్ నుంచి వచ్చినాయి అనమాట. చాలా మనీ వస్తాయి. సో ఇప్పుడు ఫేస్బుక్ కదా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇది ఉంది కదా మెటా బిజినెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే దీంట్లోకి వెళ్తుంది, మన పేజ్లోకి వెళ్తుంది అనమాట. మన ఎఫ్బీ ఓపెన్ చేసుకుని లెఫ్ట్ సైడ్ మెటా బిజినెస్ ఓపెన్ చేస్తే పేజ్లోకి వెళ్తుంది అనమాట. ఇది మన పేజీ. గ్రూప్ వేరా ఫ్రెండ్స్, గ్రూప్ వేరా, ఫేస్బుక్ వేరా, ఫేస్బుక్ పేజ్ వేరా. ఓకేనా? మన ఫేస్బుక్ పేజ్ అనమాట ఇది. ఇలా ఓపెన్ చేసి దీంట్లో క్రియేట్ స్టూడియో క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. క్రియేట్ స్టూడియో ఓపెన్ చేసి ఫస్ట్ మన ప్రొఫైల్ మార్చుకుందాం. అంటే మన ఈ పేజీకి ఎలా ఉండాలి, అంటే దేనికి సంబంధించింది అన్నది క్లియర్గా విజిటర్స్ ఉంటారు కదా వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట. వాళ్ళకి అర్థం కావాలి. సో తెలుగు టెక్నికల్ సంబంధించి పెడతాడు అని కొంచెం అర్థం అవ్వాలి. అండ్ కవర్ పేజ్, ప్రొఫైల్ పిక్ చేంజ్ చేసుకోండి. అంటే మంచిదనమాట, నీట్గా ఉండాలి. ఎవరైనా మన
పేజ్లోకి వచ్చారంటే మన పేజీ మన ఇమేజెస్ ఉంటాయి కదా, కవర్ పేజ్ కూడా చూసి కూడా ఆగాలన్నమాట వాళ్ళు, మన వీడియోస్ ఏమైనా ఉంటాయని చూడాలి. అలా ఉండేలా పెట్టుకోండి. సో మనది పెట్టేసాం తెలుగు టెక్కీలో అని, సేమ్ యూట్యూబ్ ఛానల్లో పెట్టేసాం అనమాట. అది ఇప్పుడు మనకి మానిటైజేషన్ అవుతేనే, మానిటైజేషన్ అంటే కింద స్క్రోల్ చేసి ఉంటే కింద ఉంటుంది మానిటైజేషన్ అంటే ఏంటంటే, మానిటైజేషన్ అవుతేనే మనకు మనీ వస్తుంది అనమాట. అంటే మన వీడియోలో వీడియో మీద యాడ్ పడుతుంది, ఆ యాడ్ని చూస్తే అప్పుడు మనీ వస్తుంది మనకి. అలా రావాలంటే మనకి మానిటైజేషన్ అవ్వాలి. మానిటైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి. దానికి కొన్ని ఎలిజిబిలిటీ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే 10,000 ఫాలోవర్స్ ఉండాలి, 6 lakh వ్యూస్ 1 minute చూసి ఉండాలి, అండ్ మళ్ళీ ఒక 5 వీడియోస్ యాక్టివ్లో ఉండాలన్నమాట. ఓకే, 10,000 ఫాలోవర్స్ ఉండాలి, 6 lakhs వ్యూస్ ఉండాలి. 6 lakhs వ్యూస్ ఎలాగంటే, మీరు వీడియో పెడతారు కదా, మినిమం 3 minutes వీడియో పెట్టాలి, 3 minutes తగ్గకూడదు. ఓకే, 3 minutes వీడియోలో 1 minute చూసి ఉండాలన్నమాట 6 lakh మంది. అదన్నా 2 monthsలో చూడాలి. 2 monthsలో 6 lakh మంది చూస్తే మీకు 10,000 ఫాలోవర్స్ ఉంటే అప్పుడు మీ వీడియో అన్నది అది మీకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. అదే మీకు ఒక డౌట్ రావచ్చు, 6 lakhs మంది ఎలా చూస్తారు ఇంత తొందరగా అనుకుంటారు కదా. ఇప్పుడు కాదు, మీరు వీడియో పెడతా ఉంటే మెల్లగా కొన్ని రోజుల తర్వాత మీకు ఫాలోవర్స్ పెరిగిపోతారు, ఈజీగా పెరుగుతారన్నమాట ఫేస్బుక్లో. ఎందుకంటే మీ కంటెంట్ బాగుంటే ఈజీగా వస్తారన్నమాట. కంటెంట్ బాగుంటే జనాలు పెరుగుతారు కదా, అప్పుడు ఎప్పుడైతే ఫాలోవర్స్ పెరుగుతారో 10,000 కంటే ఎక్కువ ఫాలోవర్స్ అవుతారో అప్పుడు ఆల్మోస్ట్ మీ 10,000 ఫాలోవర్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే 10,000 దాటేస్తారు కాబట్టి. వ్యూస్ ఉన్నాయి కదా, వ్యూస్ ఏంటంటే ఆటోమేటిక్గా మన దాంట్లో ఉన్న ఫాలోవర్స్ కన్నా బయట దగ్గర కూడా వెళ్తుంది అనమాట. ఇది వీడియో ట్యాక్స్ ఇస్తాం కాబట్టి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వీడియోకి 6 lakh వ్యూస్ రావాలి. అలా వస్తే వాళ్ళు కూడా 1 minute వాచ్ చేసి ఉండాలి మీ వీడియో మాత్రం ఖచ్చితంగా 3 minutes కానీ ఎక్కువ ఉండాలి. అదొకటి వాచ్ అవర్స్ అనమాట. అదొకటి కరెక్ట్గా 2 monthsలో అయిందంటే మీకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 5 వీడియోస్ యాక్టివ్లో ఉండాలి. అంటే ఆల్రెడీ మీరు ఒక 5 వీడియోస్ పెట్టేసుకోండి, అది ఎప్పుడు రన్నింగ్లో ఉంటాయి కాబట్టి అలా ఉంచేయండి. తర్వాత 5 వీడియోస్ కంపల్సరీ. 4 వీడియోస్ ఉండి 6 lakh మంది చూసి 10,000 ఫాలోవర్స్ ఉన్నా వేస్ట్ అనమాట. 5 వీడియోస్ కంపల్సరీ ఉండాలి యాక్టివ్లో. 5 వీడియోస్ పెట్టేయండి, 6 వీడియోస్ కూడా అలా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. మీకు ఫేస్బుక్లో ఫాలోవర్స్ లేరనుకుంటే మాత్రం మీరు అలా పెడతా ఉంటే మెల్లగా వస్తూ ఉంటాయి. వచ్చి కొన్ని రోజులు ఏదో రోజుని మీకు సక్సెస్ అవుతుంది అనమాట. వెంటనే అవ్వదు, కొంచెం లేట్గా అవుతుంది. ఒకసారి సక్సెస్ అయితే మాత్రం మీకు ఇంక తిరిగి ఉండదు. ఎందుకంటే మనీ బాగా వస్తాయి అన్నమాట దీంట్లో. యూట్యూబ్ కన్నా ఫేస్బుక్లో మనీ బాగా వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో కొలాబ్ యాడ్స్ ఉంటాయి, షార్ట్ యాడ్స్ ఉంటాయి, నార్మల్ యాడ్స్ ఉంటాయి, ఇంకా వేరే యాడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ యాడ్స్ అన్నీ బాగా వస్తాయి అన్నమాట. వీడియో కూడా మీరు సేమ్ యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేస్తాం సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా సేమ్ అలాగే థంబ్నెయిల్స్ పెట్టుకోవాలి, టైటిల్ పెట్టుకోవాలి, ట్యాగ్స్ పెట్టుకోవాలి, అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం అది క్రియేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేద్దాం. అసలు వీడియో ఎలా అప్లోడ్ చేయాలి క్లిక్ చేసాం కదా, వీడియో అప్లోడ్ అని ఇక ఉంటుంది. వీడియో అప్లోడ్ క్లిక్ చేసి నేను ఒక వీడియో పెడుతున్నాను. కంప్యూటర్ ప్యానల్లో ఫ్రంట్ ప్యానల్ అయినా ఒక ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఆ వీడియో పెడుతున్నాను. అది ఏంటంటే తెలుగులో అంతగా లేవు, అందుకే పెడుతున్నాను అనమాట. పెట్టి ఇలా అప్లోడ్ చేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో అయితే యూట్యూబ్ రన్ చేసిన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ పెడతారు కాబట్టి అయ్యే వీడియో దీంట్లో పెట్టండి, సేమ్ థంబ్నెయిల్ ఇవ్వండి, సేమ్ ఇచ్చుకోండి. ఇందులో కూడా రన్ చేసుకోండి, అందులో కూడా రన్ చేసుకోండి. రెండు రన్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు అది సక్సెస్ అవుతుంది, ఇది సక్సెస్ అవుతుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే దాంట్లో అంటే మనీ అయితే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫేస్బుక్లో ఇలా రన్ చేసి లక్షలు సంపాదిస్తారు. యూట్యూబ్లో కూడా వస్తాయి, కానీ దానికన్నా ఎక్కువ దీంట్లో వస్తాయి. ఎందుకో తెలుసా, యూట్యూబ్ అన్నది ఎక్కువ చూడరు, ఎప్పుడైనా కావాలని చూస్తారు. అదే ఫేస్బుక్ అన్నది ఎనీ టైం ఆన్లో ఉంటుంది. మన పేజ్ ఉంది కదా, పేజ్ ఫేస్బుక్ ఐడీలో కూడా వస్తాయన్నమాట. ఇంకా వీడియో అప్లోడ్ అయిపోయింది కదా. సో ఇది మీకు ట్రిమ్ చేసుకోవాలన్న టైటిల్ ఇచ్చుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట, టెక్స్ట్ దగ్గర ట్యాగ్స్ ఇవ్వాలి. అక్కడ మొత్తం ట్యాగ్స్ ఇవ్వాలి. ఆ ట్యాగ్స్ ఏంటంటే యాష్ కొట్టి అదే యాష్ టైప్ చేసి, నాది కంప్యూటర్ సంబంధించింది కాబట్టి నేను కంప్యూటర్ అని కొడతాను. కొడితే దానికి సంబంధించిన అన్నీ వస్తాయి చూడండి. అది ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటాను.
అలా ఎన్ని ట్యాగ్స్ ఉంటే అన్ని ట్యాగ్స్ ఇచ్చుకోండి. ఇలా ట్యాగ్స్ ఇవ్వడం వల్లే ఈ వీడియో అన్నది బయటికి వెళ్తుంది అనమాట. అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎక్కువ ఫాలోవర్స్ రావాలంటే ఇలాంటి ట్యాగ్స్ ఇచ్చుకుంటేనే ఎక్కువ ఫాలోవర్స్ వస్తారన్నమాట మనకి. ఎందుకంటే ఈ వీడియో బయటికి వెళ్ళి వాళ్ళు చూసి మన పేజ్ని లైక్ చేస్తారు. అంతే ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి వీడియో. మీకు కానీ ఇంట్రెస్ట్గా ఉన్న వీడియోస్ ఏమైనా ఉంటే మాత్రం దీంట్లో చేసుకోండి. అండ్ ఖచ్చితంగా 3 minutes కానీ తగ్గకూడదు. 3 minutes కానీ తక్కువ ఉంటే వేస్ట్. 3 minutes కానీ ఎక్కువ ఉండాలి. అలా పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట. అలా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని రోజులకి ఫాలోవర్స్ 10,000 ఫాలోవర్స్ కానీ ఎక్కువ వచ్చేస్తారు, ఈజీగా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత సరైన వీడియో, ట్రెండింగ్లో ఉన్న వీడియో పెడితే 6 lakhs వ్యూస్ ఈజీగా వస్తాయి అనమాట. ఎందుకంటే ఈ సోషల్ మీడియా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మన యూట్యూబ్లో కాదు. అప్పుడు మీరు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అయిపోతారు. తర్వాత కొలాబో ట్యాగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీరు సపరేట్ తర్వాత చేసుకోవచ్చు. అది కూడా అంతే. యాక్చువల్లీ అది కూడా దీంతో పాటు ఎలిజిబిలిటీ అయిపోతుంది. దాంట్లో కొన్ని ఎక్కువ ఉంటాయి అనమాట. అవన్నీ మీకు ఎప్పుడైతే ఇది ఎలిజిబిలిటీ వచ్చిందో అవి కూడా అయిపోతాయి అనమాట. కొన్ని తగ్గితే మాత్రం మీరు దానికి సంబంధించి మీరు చేసుకుంటే అవి కూడా యాడ్ అయిపోతాయి, ఏముండదు. దీంట్లో మళ్ళీ వీడియో పైన కూడా మనం మనీ పే చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు మానిటైజ్ అయిన తర్వాత. సేమ్ యూట్యూబ్ లాగే ఇంకేం ఉండదు. కానీ యూట్యూబ్ రన్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది మంచి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ వీడియోస్ యూట్యూబ్లో పెట్టుకుంటారు కానీ తర్వాత ఇంకెక్కడ పెట్టడానికి మీకు ఉండదు. అదే ఇందులో పెట్టుకుంటే మీకు యూజ్ ఉంటుంది. ట్రిమ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ట్రిమ్ వస్తుంది. మన వీడియో ట్రిమ్ చేసుకోవచ్చు. అంతే, పబ్లిష్ కొట్టేయడం. దీన్ని పబ్లిష్ కొట్టేసి అంతే, అది అయిపోయింది కదా. ఇప్పుడు ఆ వీడియోని క్లియర్గా మనం ఎడిట్ చేసుకోవాలి. ఎలాగంటే గూగుల్లోకి వెళ్ళి, అంటే మీకు అర్థమవుతుందని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. గూగుల్లోకి వెళ్ళి ఫేస్బుక్ క్రియేటర్ స్టూడియో అని టైప్ చేయాలి. డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది అనమాట. అది మన వీడియో. సో అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ పోస్ట్ క్లిక్ చేయాలి. అంతే, ఇప్పుడు క్లియర్గా ఇచ్చుకోవాలన్నమాట. ఎలాగంటే పైన టైటిల్ ఇచ్చుకోవాలి, కింద ట్యాగ్స్ ఆల్రెడీ అక్కడ ఇచ్చేసాం కదా. జస్ట్ ఇందులో చూపించిన ట్యాగ్స్ ఏంటంటే కంప్యూటర్ కాబట్టి కంప్యూటర్ అని టైప్ చేసామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ ఏ వస్తాయన్నమాట. అది సెలెక్ట్ చేసుకోవడం అంతే. కొన్ని ట్యాగ్స్ అంతే, ఆల్రెడీ ట్యాగ్స్ ఇచ్చాం కాబట్టి అవి వెళ్తాయి. ఇది మీకు కాపీరైట్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ పెట్టుకోవడం అలాంటివి ఏమి ఉండదు అనమాట. మీరు నచ్చింది పెట్టేసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళ వీడియోస్ కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కూడా ఉంటుంది ఇంట్లో ఛానల్స్. మీకు కంటెంట్ బాగుంది, జనాలు బాగా చూస్తారు అన్నది అయితే పెట్టుకోండి. మీరు కుకింగ్ చేస్తే కుకింగ్ సంబంధించి పెట్టండి, టెక్నికల్ చేస్తే టెక్నికల్ సంబంధించి పెట్టండి. పెట్టినప్పుడు thumbnail కూడా నీట్గా ఉండాలి. ఎందుకంటే జనాలు చూడాలన్నమాట, మళ్ళీ మన పేజ్లోకి రావాలన్నమాట. అలా ఉండాలన్నమాట, అలా పెట్టండి. ఏదైనా టెక్నికల్ సంబంధించిన కోర్సులు, స్పోకెన్ ఇంగ్లీష్, ప్రాంక్స్, ఫన్నీ వీడియోస్ పెడతా ఉంటే మీకు ఈజీ క్లిక్ అయిపోద్ది. ఎలిజిబిలిటీ అయితే జస్ట్ ఏంటంటే 6 lakhs వ్యూస్ ఉండాలి 2 months. అంటే 2 monthsలో మీరు ఎన్ని మంత్స్ రన్ చేసుకున్నా, మీరు ఎప్పుడైతే మానిటైజేషన్ అప్లై చేస్తున్నారో ఆ మంత్ నుంచి లాస్ట్ మంత్ 2 months కౌంట్ చేస్తారనమాట. అంటే 60 daysలో 6 lakhs వ్యూస్ ఉండాలి, 1 minute వ్యూస్ ఉండాలి. ఓకే, అలాగే 10,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అంటే ఫాలోవర్స్ అనమాట. సబ్స్క్రైబర్స్ అంటే 10,000 ఫాలోవర్స్ ఉండాలి. అప్పుడు మీ పేజీలో ఆల్రెడీ 5 వీడియోస్ యాక్టివ్లో ఉండాలి. అంటే ఎప్పుడో పెట్టిన వీడియోస్ అలా రన్నింగ్లో ఉండాలన్నమాట. ఈ 3 కానీ మీకు సక్సెస్ అయితే మీకు అయిపోయినట్టే. ఇది thumbnail అండి. ఇది క్లిక్ చేసి thumbnail యాడ్ చేసుకోవాలి. ఈ 3 కానీ కరెక్ట్గా పెట్టారంటే, అది కరెక్ట్గా అయిపోయిందంటే మీకు ఎలిజిబిలిటీ అయిపోయినట్టే. అప్పటి నుంచి ఇంకా మీకు మనీ వస్తూనే ఉంటాయి అనమాట. మీ దాంట్లో యాడ్స్ పడతా ఉంటాయి, మనీ వస్తూ ఉంటాయి. మీరు ఇంకా వీడియో పెడతా ఉంటే మనీ ఎర్న్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే మంచి సమయం, జనాలు చాలా తక్కువ మంది తెలిసింది. ఇప్పుడే మీరు అది రెడీగా ఉండి దీంట్లో కూడా అప్లోడ్ చేసుకుంటే మీకు అటు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, ఇటు వస్తాయి అనమాట. యూట్యూబ్ రన్ చేయకపోతే డైరెక్ట్ దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో thumbnail పెట్టేసాను, పోస్ట్ చేస్తాను, క్లియర్. సో నోట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనీ అన్నది అంత ఈజీగా రాదు. సో ఇది చూడండి, ఇన్ స్ట్రీమ్ యాడ్స్ ఫర్ అండ్ డిమాండ్ అని ఉంది కదా. ఎలిజిబిలిటీ చూడండి, నేను చెప్పినట్టు 10,000 ఫాలోవర్స్ అండ్ 6 lakhs టోటల్ ఎలిజిబిలిటీ మినిట్ ఆన్ వ్యూడ్ అని ఉంది కదా. అది 5 యాక్టివ్ వీడియోస్ ఆన్ యువర్ పేజ్. 5 వీడియోలు ఉండాలి, 6 lakhs వ్యూస్ ఉండాలి, 10,000 ఫాలోవర్స్ ఉండాలి. క్లియర్ కదా? మెటా బ్రాండ్ కొలాబ్ మేనేజర్ ఉంది కదా, ఎలిజిబిలిటీ
1000 ఫాలోవర్స్ అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 15,000 పోస్ట్ ఎంగేజ్మెంట్స్. అంటే ఇవి రావాలంటే ఇవి ఉండాలన్నమాట. అంటే బ్రాండ్ కొలాబ్స్ అంటే కొలాబ్స్ చాలా ఇంపార్టెంట్. వేరే వేరే ఉన్న యాడ్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి సంబంధించినవి. మన వీడియో దాంట్లోకి వెళ్తుంది, వీడియోస్ బాగా యాడ్స్ వస్తాయి అన్నమాట మనకి. సో ఇవన్నీ ఏంటంటే ఎలిజిబిలిటీ. ఒక్కసారి మీరు అది ఎలిజిబిలిటీ అయ్యారంటే నేను చెప్పింది అదే 10,000 ఫాలోవర్స్ ఇవన్నీ వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్గా ఇవన్నీ పెరిగిపోతాయి. ఎందుకంటే ఒక్కసారి ఫాలో స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ పెరుగుతూ ఉంటే, వాచ్ అవర్స్ పెరుగుతూ ఉంటే, ఒకసారి మానిటైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి అనమాట. మీ టార్గెట్ ఏంటంటే ఎప్పుడైనా సరే 10,000 ఫాలోవర్స్ రావాలి, ఓకే, 6 lakh వ్యూస్ చూసి ఉండాలి 2 monthsలో, అండ్ 5 వీడియోస్ యాక్టివ్లో ఉండాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3 కంప్లీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అప్పటి నుంచి మీకే అర్థమవుతుంది అనమాట నేను చెప్పిన వీడియో ఏంటో. ప్రతి ఇంకెలా అంటే యూట్యూబ్లో కూడా రావన్నమాట, అంత మనీ వస్తుంది మీకు. ఎందుకంటే చాలా యాడ్స్ వస్తాయి. ఇలాగా మామూలుగా అయితే ఇలా చేసుకుని మనీ ఎంత సంపాదిస్తారో తెలుసా, బయట లక్షలు సంపాదిస్తారు. ఒకసారి మీరు ఎవరి నుండి కనుక్కోండి, మీకు అర్థమవుతుంది. అంతే. ఇది మీరు పేజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోండి, ఎలిజిబిలిటీ ఉన్నాయి కదా అవి చూసుకుని దానికి సంబంధించి చేసుకోండి. కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా వస్తారు ఫ్రెండ్స్, వ్యూస్ అన్న ఈజీగా వస్తాయి. ఇంకేం అవసరం లేదు మనకి. కంటెంట్ బాగుంటే ఎవరిని అడగవసరం లేదు. ఛానల్ క్రియేట్ చేసుకోవడం, అది పేజ్ క్రియేట్ చేసుకోవడం, సంపాదించుకోవడం, అంతే. సార్ నా వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడతాను నేను అనుకుంటున్నాను. నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.